హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రిప్టో గురు. ఈరోజు మీకు ఒక కొత్త మైనింగ్ యాప్ గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాను. దాని పేరు ఏంటంటే ఇంటర్లింక్. అది మీరు ఎలా మైనింగ్ స్టార్ట్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. దీని గురించి ఫుల్గా డెప్త్ వీడియో నేను తర్వాత చేస్తాను. ప్రజెంట్ మీరు త్వరగా మైనింగ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్ అని ఉంది కదా, సెర్చ్లో కొట్టండి ఇంటర్లింక్ అని కొట్టండి. INTRLINK ఇంటర్లింక్ అని కొడితే మీకు ఇలా వస్తుంది. చూసా, బ్లూ కలర్ సింబల్ ఉంది, ఇంటర్లింక్ నెట్వర్క్ అని. దాన్ని మీకు ఇన్స్టాల్ అని వస్తుంది, అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ మీద చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అని వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, మీకు మైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎర్లియర్ స్టేజ్ ఉంది. మీరు ఇప్పుడే మైనింగ్ స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ కాయిన్స్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి నోటిఫికేషన్స్ రావాలని చెప్పేసి అడుగుతుంది. మనం పర్మిషన్ ఎలా ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చిన తర్వాత కింద గెట్ స్టార్టెడ్ నౌ అని ఉంది కదా, ఇక్కడ యారో సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇటు పక్కకి స్వైప్ చేయండి. చూడండి, ఇట్లా స్వైప్ చేస్తే గెట్ స్టార్టెడ్ నౌ మీద ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఆర్ రెడీ టు లాగిన్ సైన్ అప్. లాగిన్ అంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అది లాగిన్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఐడి అని అడుగుతుంది. మనకు నచ్చిన నెంబర్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. మన మొబైల్ నెంబర్ని పెట్టుకుంటే బెస్ట్ మనకి. సో మీకు ఏదే నెంబర్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ నెంబర్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను 80998888 అని పెట్టుకున్నాను. ఓకే, మీరు ఇది ఉందో లేదో మనం చెక్ చేసుకుందాం. అంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, నాకు ఆ నెంబర్ ఇచ్చారు. ఓకే, అవైలబుల్ ఉంది కాబట్టి అది నాకు వచ్చింది. కొంతమందికి ఏంటంటే మీరు ఇచ్చిన నెంబర్ అక్కడ ఆల్రెడీ ఎవరన్నా యూజ్ చేస్తూ ఉంటే మీకు అది రాదనమాట. అప్పుడు నెంబర్ని చేంజ్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం పాస్కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నేను పాస్కోడ్ అనేది ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అడుగుతుంది రీఎంటర్, అంటే కన్ఫర్మేషన్ కోసం. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం వీటితో లాగిన్ అవ్వచ్చు. నేను గూగుల్ అకౌంట్ జీమెయిల్ ఉంది కదా, దాంతో లాగిన్ అవుతున్నాను. ఓకే, అది తీసుకున్నాను. తర్వాత మన మెయిల్ ఐడి కూడా వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకున్నాను. మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. సారీ, కొంచెం డిలే అయింది. వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది.